వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభోత్సవం చేసిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ఇరువురు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి, రుద్రవరం మండలం ఎంపీపీ ఎం బాలస్వామి, రుద్రవరం మండలం జెడ్పీటీసీ మాధవి, ఆలమూరు గ్రామ సర్పంచ్ పాణ్యం లక్ష్మీదేవి, రుద్రవరం మండలం వైసీపీ మండల కన్వీనర్ పాణ్యం నగేష్, ఆలమూరు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ గాయత్రి, వైద్య సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ గాయత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆలమూరు పిహెచ్సి. ఈరోజు మనది పిహెచ్సి ఓపెనింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు నాని గారు, ఎమ్మెల్యే నాని గారు, అలానే ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడికి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున డిఎంహెచ్ఓ వెంకటరమణ సార్, అలానే ఇక్కడికి ప్రజలందరూ, అలానే గౌరవ సభ్యులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇంకా ముఖ్య వచ్చారు. ఇక్కడికి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి గారు, అలానే ప్రజలందరూ, అలాగే బిహెచ్సి స్టాఫ్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతంగా ముగించారు. ఇక్కడ నేను మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన పిహెచ్సి కొత్త బిల్డింగ్ అనేది ఓపెనింగ్ జరిగింది. ముఖ్య అతిథులుగా పెద్దలందరూ వచ్చారు. ప్రజలందరూ ఈ మా యొక్క వైద్య సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.